ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. అస్మద్గురుభ్యో నమ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఒక చక్కటి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. మనమంతా కూడా పెద్దవాళ్ళకి అంటే చనిపోయినటువంటి తండ్రులకి కావచ్చు, అమ్మగారికి కావచ్చు, మీరంతా కూడా బియ్యాలు ఇస్తూ ఉంటారు అందరూ. అంటే బియ్యం ఇవ్వడము అంటే కొంత బియ్యాన్ని కూరగాయలను తీసుకొని మనం పెద్దలకు ఇస్తూ ఉంటాం పెద్దల పేర్ల మీద. ఆ ఇచ్చేటువంటిది ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలామందికి తెలియనటువంటి ఒక విషయం. మామూలుగా అయితే మనం పితృ అమావాస్య దినములు అని చెప్పి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత అంటే వినాయక చవితి నిమజ్జనం తర్వాత, వినాయక నిమజ్జనం తర్వాత మనం చేస్తూ ఉంటాం. బతుకమ్మ పండుగ రోజు ముందు వరకు పిత్రమావాస్య అంటుంటారు కదా, ఆ రోజులలో చేస్తూ ఉంటారు. అదేమో పెద్దలకి ఇచ్చేటువంటి రోజులు. కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఏ రోజైతే మరణిస్తారో ఆ మరణించినటువంటి రోజును పురస్కరించుకొని బియ్యాలు ఇస్తూ ఉంటారు ఆలయాల్లోకి వెళ్ళి అయ్యగారులకి. ఎలా ఇవ్వాలి, అది ఎలా చేయాలి వాళ్ళ రోజు అంటే చనిపోయినటువంటి తిథిని పట్టే చెయ్యాలి. డేట్ని పట్టి చేస్తే వాళ్ళు అది వాళ్లకు చెందదు. తిథి ఏ తిథి రోజు, వైశాఖ శుద్ధ పాడ్యమి రోజు చనిపోతే వైశాఖ శుద్ధ పాడ్యమి రోజే వాళ్ళకి బియ్యం ఇవ్వాలి. మనకు తెలియదు ఈ విషయాలు. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వారు ఫలానా సంవత్సరంలో ఫలానా డేట్ నాడు ఫలానా సమయానికి చనిపోయారని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఈ మాసంలో ఈ తిథి రోజు చేసుకోండి అని. అలా తిథిని పట్టే చెయ్యాలి అది. ఎందుకంటే కొంతమంది తారీఖును బట్టి చేస్తుంటారు. తేదీని బట్టి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ తేదీ ఒక్కోసారి ఏకాదశి రోజు రావచ్చు. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజన దానం చేయకూడదు. అలా చేసినట్లయితే చేసిన వారికి, ఎవరి పేరు మీదైతే చేశారో వారికి, అలాగే తీసుకున్న వారికి ముగ్గురికి కూడా ఘోరమైనటువంటి దోషాలు కలుగుతాయి. కనుక ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో బియ్యం ఇవ్వకూడదు. స్వయం పాక దానం ఏకాదశి రోజు చెయ్యనే కూడదు. కావాలంటే ద్వాదశి రోజు చేసుకోవచ్చు. మరి ఏకాదశి రోజు చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏకాదశి రోజు చనిపోయినా తెల్లవారి ద్వాదశి రోజు వాళ్ళ పేరు మీద బియ్యం ఇవ్వడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విధానం. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో స్వయం పాక దానం చేయకూడదు. చేయడం వలన చేసిన వారికి, తీసుకున్న వారికి, ఎవరి పేరు మీద ఏదైతే చేశారో వారందరికీ కూడా ఘోరమైనటువంటి దోషం కలుగుతుంది. కనుక ఈ విధానాన్ని మార్చుకోవడం మంచిది. మనమంతా కూడా ఏ రోజైతే పెద్దలు చనిపోయారో, మరణించారో ఆ తిథిని తెలుసుకొని ఆ తిథికి బియ్యం ఇవ్వడం, ఆ తిథికే పెద్దల యొక్క పేరు మీద అన్నదానాలు చేయడం కానీ, నారాయణ సేవలు చేయడం కానీ, బ్రాహ్మణులకు బియ్యం ఇవ్వడం కానీ మంచిది. కనుక ఆ తిథిని పాటించే చేయండి. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా బియ్యం ఇవ్వడం అనేది చేయకండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.